ఈ మాటతో మాకు ధైర్యం వచ్చింది స్వామి. ఇంట్లో గొడవలు జరగకుండా నేను చేసిన పనికి వెంటనే ఫలితం దొరికినట్టు అవుతుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ తమ్మి. అరే, నీ కూతురు వచ్చింది, సుమన పాప కూడా వచ్చేస్తుంది. మరి మా మమ్మీ సంగతి ఏంటి? రాదా? రాదని విశాలాక్షి చెప్పేసింది కదా. ఆ పిల్ల రాదంటే రాదా, వస్తుందంటే వస్తుందా? గురువుగారే చెప్పాలి. చెప్పండి స్వామి. ఉలూచి అయితే అమావాస్యకి వస్తుంది. మరి తిలోత్తమత్తయ్య ఎప్పుడొస్తారు? మీరేం చెప్పడం లేదంటే అత్తయ్య అనంత వాయుల్లో కలిసిపోయిందనే. లేదు, తిలోత్తమ ప్రాణాలతోనే ఉంది. హా? మరి ఈ విషయం చెప్పడానికి ఎందుకంత ఆలోచించి చెప్తున్నారు స్వామి? ఎందుకంటే విశాలాక్షి చెప్పిన మాట నిజం అవుతుంది కాబట్టి. గారడి పిల్ల మా మమ్మీ రాదు అంది స్వామి. వస్తుంది, కానీ విశాలాక్షి అన్నట్టు తన రూపం మారిపోయి ఉంటుంది. అమ్మని గుర్తుపట్టలేమంటారా? అదే మీకు పరీక్ష. ఇంట్లో అడుగుపెట్టే తిలోత్తమని మీరు ఆహ్వానిస్తే పర్వాలేదు, అనుమానిస్తేనే ఇబ్బంది. మరీ అంత గుర్తుపట్టనట్టుగా ఉంటుందా గురువుగారు? నా అంచనా ప్రకారం సర్పదీవిలో పాములు ఎక్కువ కదా, కాటేసి మొహం గుర్తుపట్టనట్టుగా తయారై ఉంటుందేమో. కుక్కో పిల్లో కొరికిందంటే అనుకోవచ్చు, పాములు కాటేస్తే ప్రాణాలతో ఉండరు కదే. అమ్మకి హాని జరుగుండదు, కానీ రూపం మారడానికి ఇంకెవరో కారణం అయి ఉంటారు. అదేంటన్నది తెలుసుకోవాలన్నా అత్తయ్య ఇంటికి రావాలి. వస్తుంది. సర్పదీవికి వెళ్లిన వాళ్ళు తిరిగొచ్చారు అంటే నమ్మలేని నిజమవుతుంది స్వామి. గాయత్రి ఎలా వెళ్ళిందో అలాగే వచ్చింది. ఉలూచి కూడా మారదు అంటున్నారు. మా మమ్మీ మాత్రమే ఎందుకు మారుతుంది గురువుగారు? మార్చబడుతుంది. అందుకు కారకులెవరో తెలుసుకుంటే తప్ప కారణం తెలియదు వల్లభ. మరి గుర్తుపట్టేదెలా? పెద్ద బుట్టమ్మ గుర్తుపట్టచ్చేమో. నైని, సర్పజాతినైతే గుర్తుపట్టగలను. దుర్మార్గపు జాతిని గుర్తుపట్టలేమా? హేయ్, నువ్వు నోరు మూసుకో. స్వామి, మరి అమ్మని గుర్తుపట్టేవారెవరు? గాయత్రీదేవి. గాయత్రమ్మగారే తిలోత్తమమ్మని గుర్తుపట్టే అవసరం ఉంటుంది కాబట్టి ఆ పని జరిగి తీరుతుంది. ఏంటా అవసరం?
అమావాస్య రోజు ఉలూచి రావడం, తిలోత్తమ మళ్ళీ అగుపించడం, ఊహించని పరిణామాలు జరగడం, గాయత్రీదేవి పునర్జన్మ ఉనికి మీకు తెలియడం, ఎన్నో విషయాలు ఆ రోజు బట్టబయలవుతాయి. సిద్ధంగా ఉండండి. పసిపాపని తల్లి దగ్గరకు చేరుస్తాను. నయని, ఆ పాపను తీసుకునిరా. అలాగే స్వామి. ఇదిగోండి. శుభం భూయాత్. కంగారు పెట్టేసి చివర్లో శుభం భూయాత్ అని చెప్పేస్తారు. అత్తే మళ్ళీ వస్తే మంచెక్కడ జరుగుతుంది? హేయ్, రాకూడదని నువ్వనుకుంటే జరగదు. రావాలి. గాయత్రమ్మ గారు పునర్జన్మలో ఎక్కడున్నారో తెలుస్తుందన్నారు కదా. ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు ఫలితం దక్కుతుంది వదినా. అలా పంచుకుంటున్నారో అనుకుందాం. తర్వాత ఆయన గారి ఆనందం ఆవిరైపోతుందిలే. ఎందుకు అలా అంటున్నావక్క? తిరిగొచ్చే అత్తయ్యని గుర్తుపడతారో లేదోనన్న డౌట్ ఒకటి పెట్టారు కదా. అమ్మ రూపం మారుండొచ్చు కానీ మనం గుర్తుపట్టకపోవచ్చు. తనైతే గుర్తుపడుతుంది కదా. అయితే రేపో మాపో వచ్చే ఆవిడే తిలోత్తమ అత్తయ్య అని రాజీ పడాలంటారా? రాజీ ఎందుకు పడాలక్క? చెల్లి, మహాత్ములు గురువుగారు అలా చెప్పారు అనంటే రహస్యం ఏదో ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి అంటే ముందు ఎదురయ్యే వాటన్నిటికీ తల ఊపాలి కదా. ఎందుకు అనుమానించాలి? ఎనీ రీజన్? అక్కేదో సరదాగా అంటుంది బాబుగారు. మీకిప్పుడు అర్థం కాదులే. తిలోత్తమ అత్తయ్య గురించి నాకు బాగా తెలుసు. మృత్యుగండం తప్పించుకొనొచ్చింది అనంటే చాలా మార్పే వచ్చుంటుంది తనలో. స్వామి, తపోభంగం చేస్తుంటే మన్నించండి స్వామి. సర్పంగా తిరుగాడకుండా మానవ రూపంలో వచ్చావు అంటే
నీ ఆవేదన ఏదో చెప్పుకోవాలనే కదా నాగులమ్మ. ఆ, అవును స్వామి. నా బిడ్డ ఉలూచి ఎప్పుడొస్తుందా అని హారా తీయడానికి రాలేదు స్వామి. చంద్రోదయం అవ్వకముందే, అంటే అమావాస్య వచ్చాకనే ఉలూచి అగుపిస్తుందని చెప్పాను కదా. స్వామి, ఒక్క మాట విన్నపం అనుకోండి. ఉలూచి రాకపోయినా పర్వాలేదు, కాని ఆ తిలోత్తమ మాత్రం రాకూడదు స్వామి. ఎందుకు అలా అడుగుతున్నావు నాగులమ్మ? తను తిరిగొస్తుందంటే నా ఒళ్ళంతా గగురు పొడుస్తోంది స్వామి. ఒక దుష్టశక్తి పునరాగమనం చేస్తుందా అన్న తలం పోస్తోంది. నా గుండెల్లో దడ, తెలియని భయం. నాకే ఇలా ఉంటే తనని ఎదుర్కొనే వాళ్ళకి ఇంకెలా ఉండబోతోంది స్వామి? నాగులమ్మ, నీ భయం సరిగ్గా అంచనా వేయగలిగింది. మానవ మాతృరాలిగా సర్పదేవికి వెళ్ళిన తిలోత్తమ అఖండమైన శక్తుల్ని రంగరించుకుని రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అనుకున్నాను స్వామి, ఏదో అపాయం దాపరించబోతోంది అనుకున్నాను. అది జరగకుండా చూడండయ్యా. విధి విలాసం నాగులమ్మ. తిలోత్తమ మరణగండం తప్పించుకుని వస్తే నైనికి, విశాలకి, గాయత్రికి మృత్యుగండం మొదలైనట్టే. తిది వచ్చేసిందండి. అతిథి ఎవరైనా వస్తారంటవా? మీకు చాదస్తవే కాదు, మతిమరుపు కూడా వచ్చేసినట్టుంది. 50 ఏళ్ళు దాటిపోయాయి కదే. ఆ? ఏ హాస్, ఏం చేస్తున్నావే? కనిపించట్లేదా పిన్ని? తింటున్నా. నువ్వు మెక్కుతున్నావని తెలిసే కులాసాగా కాళ్ళు చాపుకుని కూర్చున్నావు దేనికి అని. జస్ట్ రిలాక్స్ అవుదామని. చిల్ పిన్ని. అదేంటక్కా, నువ్వింకా రెడీ అవ్వలేదేంటి? ఇంత పొద్దున్నే ఫంక్షన్ పెట్టిన మహానుభావులు ఎవరు చిట్టి? పేరెంట్ అని కాదు వదినా, సుమనకి ఆరాటం. వాయ్? నేను నీలాగే దూరిని అడిగానమ్మా, ఇది చెప్తావుదే. చచ్చిపోయి ఉంటుందా అన్న అనుమానాల్ని పటాపంచులు చేస్తూ తిలోత్తమ వదిన ఇంటికొచ్చేస్తుంది అన్నారు. మర్చిపోయారా? అత్తయ్య వచ్చేస్తుందా? ఫోన్ చేశారా? కూల్ చెల్లి, ఎక్సైట్ అయిపోయి ఫూల్ అవ్వకండి. తిల్లు అత్తయ్య పిల్లల్ని తప్ప తినడానికి పల్లీలు కూడా తీసుకెళ్లేదు. సర్పదీవిలో పామే కాటేయక్కర్లేదు, ఆకలే చంపేసుంటుంది ఈ పాటికి. అయ్యో, ఏయ్ తింగరదనా! అరే, నీకు తప్ప అందరికీ మా మమ్మీ తిరిగి వస్తుందనే నమ్మకం ఉంది. అమ్మో మాత్రమే కాదు, ఉలుచి కూడా వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఇవాళ గనక రాకపోతే మా ఆయనకుంటుంది టార్గెట్. ఏం ఫిట్టింగ్ పెట్టావే? పేరాసి ఉన్నవాళ్ళు ఉన్నది కూడా పారేసుకుంటూ పోతారన్న సామెత ఉంది కదా అత్తయ్య, అదే నిజమవుతుందిలే. ఏయ్ నువ్వు ఉండరా, అమావాస్య అయితే వచ్చింది కదా. అత్తయ్య అయితే రాదు. అక్క, స్వామివారు చెప్పాక రాకుండా పోదు. ఒకసారి గుమ్మం బయటికెళ్ళి చూద్దాం పదండి. ఏయ్, ఎండకి బెండైపోతావే. అక్కయ్య వస్తే ఇంట్లోకి రాకుండా ఉంటుందా? హార్న్ సౌండ్ వినిపించింది కదా. ఇంటి ముందు వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి. రై, మన ఇంట్లోకే ఏదో వెహికల్ వస్తున్నట్టు హారన్ సౌండ్
బాగా దగ్గరగా వినిపిస్తుందిరా. ఆ, చూద్దాం పదండయ్యా. పిన్ని, నడుచుకుంటూ వెళ్ళినావిడ కార్లో ఎలా వస్తుంది? మీ అమాయకత్వం కాకపోతే. అరే ఎవరైనా డ్రాప్ చేశారేమో. ఊళ్ళకేద్దాం పదండి పదండి. 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 అందరూ ఎందుకు? ఒక్కరు వెళ్ళి చూస్తే అయిపోయేది కదా. మరి ఇంత మంచి వాళ్ళేంటి వీళ్ళు? రండి 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 రండి. ఒకటి రెండు మూడు మూడు కార్లు వచ్చాయి అల్లుడు. అమ్మ ఒక్కదాన్ని తీసుకురావడానికి ఎన్ని కార్లు ఎందుకు? ఇవి మన కార్లు కూడా కావు. ఎవరో విఐపి అనుకుంటా. అయితే మా మమ్మీ కాదా? వీళ్ళెవరు? బిజినెస్ మ్యాన్స్కి పర్సనల్ అసిస్టెంట్స్లా ఉన్నారు. వదినొస్తుందనుకుంటే ఎవరో వచ్చారేంటి? దిగుతున్నారు పిన్ని. చూస్తే గాని వచ్చిందెవరో తెలీదు. ఫిగర్ బానే ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదే. ఏవండి, మీకేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏయ్ నువ్వు నోరు మూసుకునుండు. అక్కా, బావగారు బిజినెస్ టూర్కి వెళ్ళినప్పుడు ఏ ఫారెన్లోనూ పరిచయం అనుకుంటా.
అమ్మా